నా వీడియోలు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఈ బీజేపీతో పొత్తు, ఆ తర్వాతన దానికి సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలప్పుడు నేను ప్రస్తావించా. ఇప్పుడు బీజేపీ దూకుడు పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా 2029, 2034 నాటికి ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్‌లో ఉండాలనుకుంటుంది. దాన్ని ఎదుర్కోవాలంటే సేమ్ హిందుత్వ సిద్ధాంతమే తప్పించి, అది వదిలేసి మేము మైనార్టీల బుజ్జగింపు పరులం అని చెప్పుకుంటే కుదరదు అన్నటువంటి విషయం నేను చెప్పా. ఇప్పుడు అదే ఎందుకంటే సెంటిమెంట్ పబ్లిక్‌లో రైజ్ అయింది. ఎందుకని? ఓ పక్కన పోచుకోలు కబుర్లు ఎవడెవడో ఇంతకాలం చెప్పిన కమ్యూనిస్టుల కబుర్లో, లేకపోతే నాస్తిక హేతువాదుల కబుర్లో నమ్మారు. కానీ వాడు ప్రపంచం చూస్తుంటే ఇరాన్‌లో ఎవరికెవరు బాధితులు? గల్ఫ్ దేశాల్లో ఎవరికెవరు బాధితులు? వాళ్ళు అక్కడంతా కూడా హిందువులని అవమానిస్తున్నారు, చంపేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నటువంటి సందర్భంలో ఏది ఇరాన్‌లో, లేకపోతే గనక పాకిస్తాన్‌లో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్‌లో ఇక్కడ హిందువులు, ముస్లింలు బాగా చూసుకుంటున్నారే. హిందువులు తమ బాధని చెప్పుకుంటే, హిందువుల తిండిలో ఓస్తాం లేకపోతే పోస్తాం అంటే అదెందుకు తినరు అని మాట్లాడేటటువంటి వాడు, అదే సందర్భంలో హిందువు తినాలనుకునే తిండి కూడా హలాల్ సర్టిఫికేట్ కావాలని కోరుకునేటటువంటి వాడు, అదే తన తిండి మాత్రం తను మాత్రం ఈ మామూలు తిండి తిననని చెప్తున్నటువంటి వాళ్ళ విషయాల్లో హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఏంది ఇది, మనల్ని ఎదవలు చేస్తున్నారా, మనల్ని ఆడుకుంటున్నారా వీళ్ళు అన్నటువంటి ఈ చైతన్యం పెరుగుతూ ఉండేటప్పటికి సమస్య వస్తుంది. అందుకని హిందుత్వాన్ని భారతీయ జనతా పార్టీ వాస్తవంగా హిందుత్వానికి చేసింది కాదు, ఇది హిందుత్వవాదులు చేస్తున్నదాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్ని తను ఆక్యుపై చేయాలనుకుంటుంది తెలుగుదేశం. తిరుపతి లడ్డు ఉదంతంలోనైనా, లేకపోతే బిఆర్ నాయుడుని కాపాడేటటువంటి ఉదంతంలోనైనా, లేకపోతే కనుక క్రిస్టియన్ నువ్వు అంటూ చైర్మన్ని నిలదీసే ఉదంతంలోనైనా, నువ్వు క్రిస్టియన్, నువ్వు క్రిస్టియన్, నువ్వు క్రిస్టియన్ కాబట్టి ఎట్లా అంటం ద్వారా మైనార్టీలకు ఎట్లాగో వాళ్ళకి ఇచ్చేటటువంటి పథకాలు ఇస్తే వాళ్ళు ఎట్లాగో మనతో ఉంటారు. ఇది ఏం పెద్దగా సెంటిమెంట్ ఫీల్ గారు. ఎందుకంటే జగన్ క్రిస్టియన్ అయినా కూడా క్రిస్టియన్స్ ఓట్లేదు. జగన్ మైనార్టీల పక్షపాతం తెలిసి కూడా ముస్లింలే ఓటేయలేదు. వాళ్ళే ఓడగొట్టారు. ఆయా నియోజకవర్గాల్లోనే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కువగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా జగన్ ఓడిపోయాడు. 36లో 33 గెలుచుకున్నాం. కాబట్టి అక్కడ జగన్ని కాదని వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చేసారు. ఇక హిందుత్వ ఓట్లు బీజేపీ వైపుకి కాకుండా, బీజేపీ ఎట్లాగ మనతో ఉంది. ఈవెన్ ఫ్యూచర్లో కూడా మనమే ఒరిజినల్ హిందుత్వ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీ హిందుత్వ పార్టీ అయితే, ఆంధ్రాలో హిందుత్వ పార్టీ తామే నిరూపించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తోంది. ఎదురు దాడి సీరియస్గా చేసుకెళ్తోంది.